పట్రాబో మళ్ళా 90 మైళ్ళు నడుచుకుంటూ కిందకు వచ్చాడు. 90 మైళ్ళు నడుచుకుంటూ కిందకు వచ్చి ఆ విషయం శివానంద గారితో చెప్పి ఆయనతో తిట్లు తిని మళ్ళా లెటర్ పట్టుకొని మళ్ళా 90 మైళ్ళు నడుచుకుంటూ ఉత్తరకాశీకి వెళ్ళాడు. ఈయన వెళ్ళిన తర్వాత ఆయన లెటర్ తెచ్చావా అని ఈసారి అడగలా, కూర్చో మొదలు పెడతా పాఠం అన్నాడు ఆయన. ఎందుకంటే తపోవన్ మహారాజు గారికి తెలుసు వీడు మళ్ళా వచ్చాడు అంటే ఖచ్చితంగా లెటర్ పట్టుకుని వచ్చి ఉంటాడని ఆయనకి తెలుసు. రెండోది ఏంటి, లెటర్ పట్టుకుని వచ్చాడు అంటే సిన్సియర్గా పాఠం వినడానికి వచ్చాడు అన్న సంగతి కూడా ఆయనకు అర్థమైపోయింది. వెంటనే మొదలు పెట్టేశాడు పాఠం. నెక్స్ట్ డే నుంచే, రేపటి నుంచే. అక్కడ నేను ఎక్కడ ఉండాలి అని అడిగాడు ఈయన. అంటే పక్కన ఒక చిన్న గొర్రెలు కట్టేయడానికి అక్కడ ఏంటంటే చెక్కలతోటి డబ్బాలు లాంటివి తయారు చేస్తారనమాట, గొర్రెలు ఆవులు పశువులు కట్టేయడానికి. ఈ తపోవన్ మహారాజు గారే ఒక చిన్న దీంట్లో ఒక చిన్న వరండా, ఒక రూమ్ అంతే. అక్కడ స్లేట్ రూఫ్ అంటారనమాట, ఇట్లా పలకలతోటి వేసి ఉంటాయి, రాళ్ళు పేర్చుంటారు పైన, అట్లాంటి వాటిలో ఉంటారు. అలాంటిదే ఒక చిన్న డబ్బా అన్నమాట. చిన్మయానంద స్వామి గారు చాలా పొడుగ్గా ఉంటారు, మంచి హైట్ ఆయన. ఆయన ఇదిగో దాంట్లో ఉండాలి నువ్వు అన్నాడు. అంటే ఈయన చూశాడు, ఈ డబ్బాలోనా అన్నాడు. అవును బాబు, ఆ డబ్బాలోనే ఉండాలి నువ్వు అన్నాడు. అంతే. ఈయన లోపలికి వెళ్తుంటే పొడుగు కదా, ఆ చిన్న తలుపు, అది మాటికి తల టంగ్ టంగ్ అని తగులుతోంది, దాన్ని పైన చెక్క తగులుతుంది. మాటికి వంగుని వెళ్ళాల్సి వస్తుంది. వెళ్తుంటే అడిగారు అనమాట, స్వామి నేను నా హైట్ సరిపోవట్లేదు, మాటికి వంగాల్సి వస్తుంది, మాటికి వంగాల్సి వస్తుంది అన్నాడు. అంటే చూడు, ఇప్పుడు వంగటం నేర్చుకుంటే రేపొద్దున్న లేవటం అలవాటు అవుతుంది నీకు అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు వంగటం అలవాటు చేసుకో, నువ్వు ఎంత వంగితే అంత పైకి ఎదుగుతావు నువ్వు అన్నాడు. మాట్లాడలా. ఆ డబ్బాలోనే దాదాపు 2 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. అక్కడ ఏంటంటే కాళీ కంబ్లీ వాళ్ళ ఆశ్రమం ఉంటుంది. ఆ కాళీ కంబ్లీ వాళ్ళ ఆశ్రమంలో ఏం చేస్తారంటే అక్కడ ఉండే సన్యాసులందరూ, అదొక పెద్ద సమాజ్ అంటారు, సన్యాసి సమాజ్, సంత సమాజ్ అంటారు. దాదాపు ప్రతిరోజున ఒక 300 మంది సాధువులు సన్యాసులు వాళ్ళంతా అక్కడ. అంటే ఆ ఉజ్జయిని అనే ప్రాంతం ఏంటంటే చాలా ఎడ్యుకేషన్, శాస్త్రాధ్యయనానికి ఉపయుక్తంగా ఉండేటటువంటి ప్రదేశం. అనేక మంది పండిత వర్గం చెందినటువంటి వాళ్ళు, ఇటు న్యాయం కానీ, సాంఖ్యం కానీ, తర్కం కానీ, వేదాంతం కానీ అన్నిటినీ చక్కగా చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉండేవారు. అనేక మంది విద్యార్థులు అక్కడికి వచ్చి చదువుకునేవాళ్ళు. ఆంధ్ర నుంచి కూడా వెళ్ళి విద్యార్థులు అక్కడ చదువుకున్నారు. నేను చూసా ఈ మధ్యకాలంలో వెళ్ళినప్పుడు, మన ఆంధ్ర విద్యార్థులు వెళ్ళి అక్కడ చదువుకుంటారనమాట. వాళ్ళందరికీ భోజనం ఏంటి, వండుకుంటూ కూర్చుంటే వేదాంతం ఎక్కడ అబ్బుతుంది. అందుకోసం అని చెప్పి కాళీ కంబ్లీ వాళ్ళ ఆశ్రమంలో ఏం చేస్తారంటే, ఒక క్యారేజ్ కనుక పట్టుకొని వెళ్తే, ఎవరైనా సరే క్యారేజ్ పట్టుకొని వెళ్తే, దాంట్లో ప్రతిరోజు వాళ్ళు పెట్టేది ఒకటే, ఆ బంగాళదుంపలు ఏవో ఉడకబెట్టి, దాంట్లో క్యాలీఫ్లవర్ లాంటిది ఏదో ఉడకబెట్టి ఉంటుంది, అది వేస్తారు. దాంట్లో ఒక ఆయిల్ కానీ తిరగమూత కానీ ఏం ఉండవు, కొద్దిగా ఉప్పు వేస్తారు అంతే, కారం కూడా ఉండదు. అవి 4 రోటీలు ఇస్తారు. రోటీలు కాల్చినవి, పుల్కా అంటాం మనం, పుల్కాలు ఇస్తారనమాట. అవి తెచ్చుకొని పాపం అవి తిని చదువుకుంటారండి అందరు అక్కడ. ఎవరైనా సరే, ఏ సాధువు వెళ్ళినా సరే క్యారేజీ పట్టుకుని వెళ్తే, మీరైనా సరే ఓ క్యారేజీ పట్టుకుని వెళ్తే అంత కూరేస్తారు, దాంట్లో అది వేసి 4 రోటీలు ఇట్లా రోల్ చేసి చేతిలో పెడతారు. ఎవరు వెళ్ళినా పెడతారు వాళ్ళు అక్కడ. అలాంటి ఆశ్రమం అది. ఈయనకి తపోవన్ మహారాజు గారు, సరే నా భోజనం ఎట్లా అని అడిగాడు. ఈయన అడిగితే కాళీ కంబ్లీ వాళ్ళ ఆశ్రమం వెళ్ళటమే కాదు, నువ్వు తెచ్చుకో, రోజు నాకు కూడా తెచ్చిపెట్టి ఇక నుంచి నేను వెళ్ళటం మానేస్తాను అడిగి. రోజు పాపం ఈయన ఏంటంటే, అక్కడ తపోవన్ మహారాజు గారు ఏంటంటే, ఆయన కూడా మలయాళీ, హైలీ ఎడ్యుకేటెడ్, జమీందారీ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వారు ఆయన తపోవన్ మహారాజు గారు కదా. ఇంగ్లీష్లో దిట్ట, చిన్నప్పటి నుంచి ఇంట్లో ఇంగ్లీష్ టీచర్ని పెట్టి వాళ్ళ తండ్రి గారు ఇంగ్లీష్ నేర్పించారు. అటువంటి మహాజ్ఞానం కలిగినటువంటి, శాస్త్రాధ్యయనం చేసినటువంటి పండితుడు ఆయన. ఆయన చక్కగా బాలకృష్ణ మేనన్కి ఒక పక్క పాఠం చెప్తూ, రెండో పక్క చక్కటి డిసిప్లిన్ నేర్పించారు. ఆయన అంత డిసిప్లిన్డ్గా ఉండేవాడు,
అంతే డిసిప్లిన్డ్గా శిష్యుల్ని కూడా ఉంచేవారు. ఆయన ఎంత డిసిప్లిన్ అంటే ఆశ్చర్యపోతారు మీరు. ఆయన అసలు పాఠం చెప్పే ముందే ఆయన ఒక మాట చెప్పాడు అనమాట. ఏంటా మాట అంటే, చూడు నీకు నేను ఇవాళ నుంచి పాఠం చెప్తా, వేదాంతం చెప్తా. చెప్పే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఏదైనా విషయాన్ని రెండోసారి చెప్పమని అడిగితే మాత్రం గెట్ అవుట్. ఇంకొకసారి చెప్పండి సార్ అని మాత్రం నువ్వు అడగడానికి వీల్లేదు. అంటే అర్థమేంటి? నేను ఒకసారే చెప్తా, దాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి, దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి, దాన్ని నువ్వు మననం చేసుకోవాలి. అంతే తప్ప నువ్వు మర్చిపోయి పరధ్యానంలో ఉండి ఎటో దిక్కులు చూసుకుంటూ మళ్ళా చెప్పండి, ఈ పద్ధతులు ఏం కుదరవు. కాబట్టి దీనికి నువ్వు ఒప్పుకుంటే ఉండు, లేకపోతే ఇప్పుడే చెప్తున్నా వెళ్ళిపో అన్నాడు ఆయన. లేదు లేదు, నేను అడగను మిమ్మల్ని ఎప్పుడు కూడా, మీరు చెప్పింది శ్రద్ధగా వింటానని ప్రమాణం చేయించుకున్న తర్వాతే ఆయన పాఠం చెప్పడం మొదలుపెట్టాడు. ఆ తపోవన్ మహారాజు గారు ఏంటంటే, అసలు ఆయనకు ఒక పేరు ఉండేది హిమాలయాల్లో. ఏంటా పేరంటే హిమవద్ విభూతి అంటారు ఆయన్ని. హిమవద్ విభూతి అంటే హిమాలయాలకే పేరు తెచ్చినటువంటి వాడు అని అర్థం. అంటే హిమాలయాల్లో ఉండేటటువంటి జ్ఞానం అపారమైనటువంటి జ్ఞానం, ఆ జ్ఞానం అంతా కూడా ఆయన దగ్గర ఉంది కాబట్టి, అసలు హిమాలయాల్లో వేదాంత సారం అంతా ఆయనలో ఉంది కాబట్టి హిమాలయాలకి వన్నె తెచ్చినటువంటి వాడు ఆయన. అందుకని ఆయన్ని హిమవద్ విభూతి అని పిలిచేవారు. ఆయన నిక్నేమ్ అది హిమాలయాల్లో. అటువంటి తపోవన్ మహారాజు గారు దగ్గర ఈయన శిష్యరికం చేశాడు 2 సంవత్సరాలు. ఆయన చేసింది ఏంటంటే, అక్కడ ఆ తపోవన్ మహారాజు గారిని కలవడానికట ఎవరు మన హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకులు మదన్ మోహన్ మాలవ్య గారు, ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చేవారట, పెద్ద పెద్ద పండితులు. వాళ్ళంతా వచ్చి ఆయనతో కూర్చుని వేదాంత డిస్కషన్స్ చేసేవారు. వేదాంత చర్చలు జరుగుతుండేవి ఆయన చుట్టూ. ఆయన ప్రతిరోజు ఆయనతో కూర్చుని అద్వైతం మీద, విశిష్టాద్వైతం మీద, అన్ని రకాలైనటువంటి ఇండియన్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వేదాంతిక్ స్కూల్స్ అన్నిటి గురించి డిస్కషన్స్ జరుగుతుండేవి. అక్కడ చర్చలు సాగించేవారు వారు. ఈయన కూడా చూస్తుండేవాడు. ఈయన పెట్టినటువంటిది ఒకటే కండిషన్ ఏంటంటే, బాబు 2 చెట్లు నాటు, మామిడి చెట్లు అవి ఇవి నాటు. ఇక్కడ రోజు వెళ్ళి గంగలోకి వెళ్ళి నీళ్లు పట్టుకొని వచ్చి ఆ మొక్కలకి పోయి, ఇది ఎక్కడో కొండ మీద ఉంటుంది ఆశ్రమం, గంగా నదేమో ఎక్కడో కింద ప్రవహిస్తూ ఉంటుంది, అక్కడి నుంచి నీళ్లు పట్టుకుని వెళ్ళి పొయ్యాలన్నమాట. ఇది ఆయనకి రోజు ఇచ్చినటువంటి డ్యూటీ. ఖచ్చితంగా నువ్వు చేసి తీరాలి. పాపం రోజు ఈయన వెళ్ళి స్నానం చేసి గంగలో ఆ 2 బకెట్లు 2 చేతులతో పట్టుకొని పైకి తీసుకొని వచ్చి మొక్కలకి నీళ్లు పోసేవాడు ఈయన. ఇది ఆయన దినచర్య. ఇలా చేస్తూ చేస్తూ ఆయన దగ్గర 2 సంవత్సరాలు శిష్యరికం చేసిన తర్వాత ఈయన ఇంకా నేను చెప్పాలనుకున్నదంతా అయిపోయింది, నీకు కూడా జ్ఞానం అనేది బాగా చక్కగా అబ్బింది కాబట్టి ఇంకా నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు. అంటే సరే స్వామీజీ, వెళ్ళు, ప్రపంచమంతా తిరుగు, చూడు, ప్రపంచంలో ఏమీ లేదన్న సంగతిని తెలుసుకో, గట్టిగా నమ్ము, తిరిగి హిమాలయాలకు వచ్చేసేయి. నీకు ఎందుకు ఇచ్చానో ఈ జ్ఞానం అంతా తెలుసా? నువ్వు కూడా హాయిగా ఓ చెట్టు కింద కూర్చుని ఎక్కడన్నా ధ్యానం చేసుకుని మోక్షాన్ని పొందుతావేమో అని ఇచ్చాను ఈ జ్ఞానం అంతా నీకు. కాబట్టి దానికి సంసిద్ధుడిగా ఉండు. ఈ హిమాలయాలు అనేటువంటిది నీకు ఒక పుట్టిల్లు లాంటిది, దీన్ని పొరపాటు కూడా నువ్వు మర్చిపోవద్దు ఈ స్థానాన్ని అని చెప్పి పంపించారు. ఈయన ఈ దేశాటనం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన గమనించినటువంటిది ఏంటంటే, ప్రతి చోట కూడా ఒక జ్ఞానం అనేటువంటిది ఉంది, కానీ ఏదో కొంతమంది చేతుల్లో ఉండిపోయింది అది. ఈయనకేంటంటే ఆ హిమాలయాల్లో ఆయన తెలుసుకున్నటువంటి జ్ఞానం 2 సంవత్సరాలు రేయింబవళ్ళు కృషి చేసి, శుశ్రూష చేసి, గురు శుశ్రూష చేసి తెలుసుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ప్రపంచానికి అందించాలన్నటువంటిది ఆయన సంకల్పం. అది గురువు గారికి చెప్పాడు. స్వామి, నేను ఇట్లా అందరికీ చెప్దాం అనుకుంటున్నాను అంటే ఆయన తిట్టాడు. తపోవన్ మహారాజు గారు, నీకేమైనా పిచ్చా? ఎవడికి కావాలరా ఈ జ్ఞానం? ఇక్కడికి వచ్చినటువంటి వాడికి మన జ్ఞానం ఇవ్వాలి, కానీ నువ్వు అక్కడికి పోతే ఎవడు వింటాడరా నువ్వు చెప్పేటటువంటి జ్ఞానం అని చెప్పి తపోవన్ మహారాజు గారు తిట్టారు. లేదు స్వామీజీ, నాకెందుకు అనిపిస్తోంది, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అంతా కూడా అందరికీ తెలియజేయాలనేటువంటిది నా సంకల్పం అన్నాడు ఆయన.
ఎంత చెప్పినా వినలా. అప్పుడు తపోవన్ మహారాజు గారు ఒక కండిషన్ పెట్టారు. ఏంటంటే, సరే వెళ్ళు, చెప్పు, మొట్టమొదట నీ ముందు వినటానికి నలుగురు కనుక కూర్చుంటే, నువ్వు చెప్తున్నప్పుడు నలుగురు కనుక కూర్చుని వింటే 1 గంట సేపు కంటిన్యూ చేయి. వినలేదా ఆ రోజుతోనే ఆపేసి హిమాలయాలకు వచ్చాయి అన్నాడు ఆయన. సరే ప్రయత్నం చేద్దామని చెప్పి ఈయన వెళ్ళాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, ఆ పూనాలో, ఆ రస్తాపేటలో, ఆ చిన్న వినాయకుడి గుడిలో ఎట్లాగో ఆ కమిటీ మెంబర్లను మెప్పించి ఒప్పించి ఆయన ఉపన్యాసానికి ఆయన అరేంజ్మెంట్ ఆయనే చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ప్యాంఫ్లెట్లు ఆయన చేత్తో రాసి పంచిపెట్టాట. అక్కడ ఇంగ్లీష్లో రాసి పంచిపెట్టాట. అక్కడ అందరికీ ఏంటంటే క్యూరియాసిటీ, ఈయనకి ఇంగ్లీష్ తప్ప వేరే లాంగ్వేజ్ రాదు. వస్తే మలయాళం, ఎందుకంటే అది మాతృభాష కాబట్టి మలయాళం వస్తుంది, లేదా ఇంగ్లీష్లో అపారమైనటువంటి పాండిత్యం. ఆంగ్ల భాషా విదుత్తమాయ నమః, ఆయనకున్నటువంటి అష్టోత్తరంలో ఒకానొక పేరు అనమాట, ఆంగ్ల భాషా విదుత్తమాయ నమః. అటువంటి ఆంగ్ల భాష ఉన్నటువంటి వాడు ఆంగ్లంలోనే పాంఫ్లెట్లు రాసి పంచిపెట్టాడు అందరికీ. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వారు. ఎవడో సన్యాసిటే ఇంగ్లీష్లో ఉపన్యాసాలు చెప్తాట, మనం వినాలట అనుకుని ఎవడు రాలా. మరి ఎవరయ్యా వచ్చింది మొదటి రోజు అంటే, ఆ కమిటీ మెంబర్లు ఉన్నటువంటి 6గురిలో 3 వచ్చారు. 3. స్వామీజీ గారేమో 4 అన్నారు, 3 వచ్చారు. ఎట్లాగా అనుకున్నాడు ఈయన. అదృష్టం బాగుండి ఆ గుళ్ళో పంతులు గారు కూడా వచ్చి కూర్చున్నారు, వచ్చారు. నిజంగా చెప్తానండి, ఆ గుళ్ళో ఆ పంతులు గారు కనుక ఆ రోజు రాకపోయి ఉండుంటే ఈ రోజు నేను ఇక్కడ కూర్చుని చెప్పుండేవాడిని కాదు. అసలు చిన్మయ మిషనే లేదు. భగవంతుడి యొక్క లీల అది. పంతులు గారు వచ్చి కూర్చున్నారు, ఈయన ప్రవచనం మొదలుపెట్టాడు 4తోటి. తర్వాత కొన్ని వేల మంది, లక్షల మంది. చిన్మయ మిషన్ అదొక పెద్ద వ్యవస్థ, ఇదొక పెద్ద సంస్థగా తయారైపోయింది. ప్రపంచవ్యాప్తంగా పర్యటించేవారు. ఇక్కడ ఉన్నారు పుల్లప్ప సార్ ఉన్నారు, ఎక్కడన్నా వచ్చారో లేదో పుల్లప్ప సార్. ఆయన చెప్పారు ఒకసారి నాకు, ఆయన వినోబా భావే గారి ఆశ్రమానికి వెళ్ళారట. వినోబా భావే గారు ఉన్న రోజుల్లో, ఆ రోజు వినోబా భావే గారిని చూశారట. ఈయన చెప్పారట, ఇగో ఇవాళ మన ఆశ్రమానికి ఒక పెద్ద స్వామి వస్తున్నారు, ఆయన పేరేంటో తెలుసా? ఆయన పేరేంటంటే ఫ్లయింగ్ స్వామి. ఫ్లయింగ్ స్వామి అంటే ఆయన ఎంత ట్రావెల్ చేశారంటే, ఎంత ప్రయాణాలు చేశారంటే, సగం జీవితం విమానాల్లోనే గడిపేశారు ఆయన. ప్రపంచవ్యాప్తంగా తిరగాల్సి వచ్చింది. అందుకని ఎక్కడికి వెళ్ళాల్సినా ఇంక విమానాల్లో వెళ్ళాల్సి వచ్చేది. ఫ్లయింగ్ స్వామి ఆయన పేరు. వినోబా భావే గారు అన్నారట, ఫ్లయింగ్ స్వామి ఈజ్ కమింగ్ టు అవర్ ఆశ్రమం టుడే, అంత రెడీ చేయండి అని చెప్పారట ఆయన. అంత గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆయన, స్వామి చిన్మయానందుల వారుగా. ఆయన ఆ తపోవన్ మహారాజు గారికి ఆయనకు ఉన్నటువంటి ఆ రిలేషను ఒక విచిత్రమైనటువంటి, అద్భుతమైనటువంటి రిలేషన్. ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన పాపం తపోవన్ మహారాజు గారు బాగా అవసాన స్థితిలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం అంతా కూడా పాపం బాగా క్షీణించిపోయి బాగా సన్నగా అయిపోయారు. ఆయన మంచి బలిష్టంగా ఉండేవారు ఆయన. అటువంటి ఆయన సన్నగా అయిపోయి మొహం అంతా పీకిపోయి దగ్గు విపరీతంగా దగ్గుతున్నారు ఆయన. ఎవరో శిష్యులు ఈయనకు కబురు పెట్టారు, ఇట్లా ఉంది స్వామీజీ గారి పరిస్థితి అని. పాపం ఈయన పరిగెత్తుకుంటూ హిమాలయాలకు వెళ్ళారు, ఉత్తరకాశీ. వెళ్ళిన తర్వాత చూస్తేనేమో విపరీతమైనటువంటి దగ్గు వస్తుంది ఆయనకి. అంటే ఇంకా చివరి దశకు వచ్చేసారు ఆయన. అప్పుడు చిన్మయానంద స్వామి చెప్పారట, స్వామి దయచేసి, ఎందుకనంటే ఆయన ఒక్కసారి తపోవన్ మహారాజు గారు ఎప్పుడైతే ఉత్తరకాశీ వెళ్ళారో 36 సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయారు. ఆయన పొరపాటును కూడా కిందకి రాలేదు, అక్కడే ఉండిపోయారు. అక్కడ ఉంటూ ఆయన 3 సార్లు మానస సరోవర యాత్ర నడుచుకుంటూ వెళ్ళారట, పాదయాత్ర చేశారట. 3 సార్లు మానస సరోవర యాత్ర హిమాలయాల నుంచి. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆయన కిందకి రాలా, ఏ రోజును కూడా పొరపాటును కూడా రాలా. ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన రిక్వెస్ట్ చేశారు, స్వామి ఢిల్లీలో నాకు తెలిసినటువంటి డాక్టర్లు చాలామంది ఉన్నారు,
దయచేసి రండి, మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాను, కొంచెం ఆరోగ్యం మెరుగుపడుతుంది, దయచేసి రండి అని చెప్పాడు ఆయన చిన్మయానంద స్వామి. అంటే ఏముందిరా ఈ శరీరము, ఇది హిమాలయాలకి సంబంధించినటువంటి శరీరం, ఈ శరీరం ఏదో ఒక రోజున రాలిపోవాల్సిందే, నువ్వైనా అంతే, నేనైనా అంతే, నువ్వు నేర్చుకున్నది ఏంటి వేదాంతంలో అదే కదా, దీని గురించి ఎందుకు నువ్వు కంగారు పడతావు, పోతే పోయిందిలే. లే స్వామి, దయచేసి రండి స్వామి, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. చేస్తే తపోవన్ మహారాజు గారు ఒక మాట అన్నారు, ఏంటంటే, సరే ఒక్క విషయం చెప్పు నాకు, ఢిల్లీలో ఎవడు రోగాలు రావట్లేదా? ఢిల్లీలో ఎవడికి రోగాలు రావా? అక్కడ ఎవడు చచ్చిపోడా? అలా ఉంటే చెప్పు, నేను వస్తాను ఢిల్లీకి అన్నాడు. ఢిల్లీలో ఎవడికి రోగాలే రావు, ఎవడు చచ్చిపోడంటే నేను ఢిల్లీకి వస్తా, ఆరోగ్యం బాగు చేయించుకుంటా. అక్కడేం జరుగుతుందో ఇక్కడ అదే జరుగుతుంది. కాబట్టి ఈ శరీరం రాలిపోతుంది, పోతుంది, నువ్వేం వర్రీ అవ్వదు దీని గురించి అన్నాడు. నమస్కారం పెట్టి వచ్చేసారు ఈయన. తర్వాత కొద్ది రోజులకే తపోవన్ మహారాజు గారు శరీరం విడిచిపెట్టడం జరిగింది. అక్కడ ఏంటంటే హిమాలయాల్లో ఇక్కడ ఆశ్రమాల్లో పీఠాధిపతులు మఠాధిపతులు ఇట్లా కనుక ఉంటే ఏం చేస్తారంటే, మనం గౌరవార్థం వాళ్ళకి వాళ్ళ స్థాపించినటువంటి ఆశ్రమాల్లో వాళ్ళ సమాధి అది చేయటము ఇదంతా ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది మనకి సౌత్ ఇండియాలో. హిమాలయాల్లో అలా ఉండదండి. ఎంత సీరియస్ వైరాగ్యం ఉంటుందంటే వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ ఎవరన్నా చనిపోయారనుకోండి, ఏం చేస్తారంటే వాళ్ళు మూట కడతారు వాళ్ళు, బట్టలు మూట కడతామేమో అట్లా మూట కడతారు వాళ్ళని. కట్టి ఒక గంపలో కూర్చోబెట్టి దాని నిండా రాళ్ళు పెట్టి, అన్నాళ్ళు ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన కమండలము, దండము, ఆసనము ఏవో ఉంటాయి కదా, అటువంటివన్నీ ఆ పుట్టలో పెట్టి ఆయన కూడా కూర్చోబెట్టి తీసుకొని వెళ్ళి ఆ ఉత్తరకాశీలో ఒక బ్రహ్మశిల అని ఒకటి ఉంటుందన్నమాట, ఒక పెద్ద గుండు ఉంటుంది నది మధ్యలో, తీసుకొని వెళ్ళి ఆ బండ మీద పెట్టి ఒకసారి చివరిగా అందరూ నమస్కారం చేసుకుంటారు, గంగలో అలా తోసేస్తారు. అంటే ఇంకా ఆయన ఆనవాళ్ళు కూడా ఉండవు అన్నమాట. అటువంటి వైరాగ్యం కనుక ఉంటే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ హిమాలయాస్. అంత వైరాగ్యం ఉండాలి, అంత సాధన చేయగలగాలి. అటువంటి వాళ్ళు హిమాలయాలకు అర్హులు. హిమాలయాలు ఎలా ఉంటో చూసొద్దాం, మంచు బాగా ఉంటుందట, స్కేటింగ్ చేద్దాం, ఫోటోలు తీసుకుందాం, చార్ధామ్ యాత్రలు చేద్దాం, సదరన్ ట్రావెల్స్లో వెళ్దాం, ఆవకాయ భోజనం పెడతారా, చిత్రాన్నం పెడతారా, ఇవి కాదు. అక్కడ పరమ వైరాగ్యం ఉండాలి అక్కడికి వెళ్ళాలంటే. అటువంటి వైరాగ్యం ఉన్నటువంటి మహాత్ముడు తపోవన్ మహారాజు గారు. ఆయన దగ్గర ఈయన శిష్యరికం చేసి ఆ జ్ఞానాన్ని చిన్మయ మిషన్ రూపంలో 1951 సంవత్సరంలో ఆయన చిన్మయ మిషన్ స్థాపించి ఇంత పెద్ద సంస్థని ఆయన విస్తరింపజేసి, దీని ద్వారా ఆయన ఇద్దామనుకున్నటువంటిది ఏంటంటే, అందరికీ మ్యాక్సిమం హ్యాపీనెస్ ఫర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఫర్ మ్యాక్సిమం టైం. వీలైనంత ఎక్కువ మందికి వీలైనంత జ్ఞానం, వీలైనంత ఆనందం, వీలైనంత ఎక్కువ సమయం ఇవ్వాలి అనుకున్నారు ఆయన. అటువంటి జ్ఞానపూర్ణుడు తపోవన్ మహారాజు గారు, ఆయన శిష్యుడు స్వామి చిన్మయానంద్ గారు. ఎందుకని ఇదంతా చెప్పుకుంటున్నామంటే, ఆయన స్థాపించినటువంటి, ఆయన మొదలుపెట్టినటువంటి చిన్మయ మిషన్ యొక్క అమృతోత్సవాలు 75 సంవత్సరాలు పూర్తయి. కాబట్టి అటువంటి మహానుభావులు వాళ్ళంతా ప్రాతస్మరణీయులు. పొద్దున్నే లేచి అటువంటి వాళ్ళను ఒకసారి వాళ్ళ స్మరణ చేసుకుంటే కనుక మన జీవితాలు ఆనందకరంగా ఉంటాయి, ఆ రోజంతా ఆనందంగా ఉంటుంది. వారు ప్రపంచవ్యాప్తంగా తిరిగి చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే, గీతా జ్ఞాన యజ్ఞ ప్రచారం. ఆ రోజుల్లో అందరికీ అందుబాటులో ఉండేటటువంటి సబ్జెక్ట్ ఏది అనేటువంటిది ఆలోచించారు ఆయన. ఏది చెప్తే అందరికీ బాగా అర్థమవుతుంది, ఏది హత్తుకుంటుంది. ఎందుకంటే ఉపనిషత్తులు ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే చాలా ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం తెలిసి ఉండాలి దానికి ముందు ప్రకరణ గ్రంథాలు, సంస్కృతము, ఇదంతా తెలిసి ఉండాలి. ఇవన్నీ అందరూ తెలుసుంటాయా? అందరు నేర్చుకోగలిగినటువంటి స్థాయి ఉంటుందా? అందరికీ
ఉండదు. కాబట్టి ఈజీగా సులభంగా అందరికి అర్థం అవ్వడం కోసం అని చెప్పి ఆయన భగవద్గీతను ఎంచుకున్నారు. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఆయన పర్యటిస్తూ భగవద్గీతని ప్రచారం చేస్తూ వచ్చారు. ఆయన భగవద్గీత మీద ఒక చక్కటి భాష్యాన్ని రాశారు. శంకరాచార్యులు వారు ఏ విధంగా అయితే శంకర భాష్యాన్ని రాశారో స్వామి చిన్మయానందుల వారు కూడా ఆయన చక్కగా దాని మీద ఒక కామెంటరీ అనేటువంటిది రాశారు. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది, ఇంగ్లీష్లో రాశారు ఆయన. కాబట్టి జ్ఞాన యజ్ఞము, జ్ఞానాన్ని ఇచ్చేట చాలామంది అడుగుతూ ఉంటారు, స్వామీజీ మీరేదో ఏంటి సంపూర్ణ మంగళకర గీతా జ్ఞాన యజ్ఞము అని పేరు పెట్టారు. మనకి తెలిసింది ఏంటంటే యజ్ఞాలు యాగాలు అనగానే ఏదో హోమగుండాలు పెట్టేసి పండితులు ఋతువికులు అందరూ కూర్చుని ఇక్కడ ఏదో అగ్ని వేసేసి దాంట్లో అన్ని హవిసులన్నీ సమర్పిస్తూ మంత్రాలు చదివేస్తూ ఏదో చేస్తారని అనుకుంటారు. ఏం ఉండవు. ఇది జ్ఞాన యజ్ఞం, అది ద్రవ్య యజ్ఞం. కాబట్టి ఇక్కడ జ్ఞానం గురించి చేసేటటువంటి చర్చ ఏదైతే ఉందో ఆ చర్చే యజ్ఞ రూపం. ఇదంతా కూడా ఆ టాపిక్ వచ్చినప్పుడు భగవద్గీతలో దాని గురించి మనం చర్చించుకుందాం. 3వ అధ్యాయంలో యజ్ఞం అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది. ఆయన ప్రవేశపెట్టినటువంటి భగవద్గీతని చిన్మయ మిషన్లో, అంటే ఆయన అందించినటువంటి భగవద్గీత జ్ఞానాన్ని చిన్మయ మిషన్లో ఇప్పటి వరకు కూడా అందరూ ఈ గీతా జ్ఞాన యజ్ఞాలు అనేటువంటివే చేస్తూ చిన్మయ మిషన్లో స్వామీజీలందరూ కూడా దీని యొక్క ప్రచారానికి పూనుకున్నారు. దాంట్లో భాగంగా మనందరం ఇక్కడ ఉన్నాం. ఇవాళ నుంచి మనం భగవద్గీత తెలుసుకోబోతున్నాం, చదవబోతున్నాం. కాబట్టి భగవద్గీత మొదలు పెట్టండి. భగవద్గీతని పుస్తకం తెరిచే ముందు అసలు దాని లోపలికి ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా ప్రవేశించాలి భగవద్గీతలోకి, ఏ దృష్టితో వెళ్ళాలి, మనం ఎలా అర్థం చేసుకోవాలి భగవద్గీతని అనేటువంటి దృక్పథం లేకపోతే భగవద్గీత ఏమవుతుందంటే కేవలం ఫిజిక్స్ కెమిస్ట్రీ అయిపోతుంది. భగవద్గీత కూడా కొంచెం ఉపోద్ఘాతం అవసరం. నేను చెప్పక్కర్లా, దానికి ఉపోద్ఘాతం నేనేం పెద్దగా చెప్పక్కర్లా. ఇందాక మనం ఒక శ్లోకం చెప్పుకున్నాం. ఏంటి ఆ శ్లోకం? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. ఎవరు ఎవరికి చెప్పారు? ఎవరు ఎవరికి చెప్పారు? పార్థాయ ప్రతి బోధితాం, పార్థుడి కోసం చెప్పబడినటువంటిది. పార్థుడు అంటే ఎవరు? అర్జునుడు. పార్థుడు అనే పేరు ఎందుకు వచ్చింది? పార్థుడు అనే పేరు ఎందుకు వచ్చింది? పృథాపుత్రుడు, కుంతీదేవికి మరో పేరు పృథా. అదే పృథాపుత్రుడు కాబట్టి, పృథాదేవి యొక్క పుత్రుడు కాబట్టి పార్థుడు అయ్యాడు ఆయన. కాబట్టి పార్థాయ ప్రతి, ఆయన కోసం చెప్పబడింది. ప్రతిబోధితాం. చూడండి ఇక్కడ పదం ఎంత బాగా వాడారు, బోధితాం. బోధితాం అంటే ఏంటి? బోధించబడింది, చెప్పబడింది అని అనలేదు. చూడండి, చెప్పబడింది అని అనలా, ఏమన్నారు? బోధించబడింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బోధింపబడేటటువంటిది జ్ఞానం మాత్రమే, ఇంక దేన్ని బోధించలేరు ఎవరు. ఇక్కడ కూర్చుని నిన్న జరిగినటువంటి టీవీ సీరియల్ గురించి నేను మీకు చెప్పాను అనుకోండి, అది బోధ కాదు. అది ఏదో కబుర్లు చెప్పుకోవడం, డిస్కషన్ సరదాగా. సినిమా చూసి వచ్చి సినిమా గురించి మీకు చెప్పాను అనుకోండి, అది బోధ అవుతుందా? కాదు. కానీ క్లాస్లో ఒక టీచర్ ఉంటాడు, టీచర్ స్టూడెంట్కి చెప్పేటటువంటిది ఏదైతే ఉందో ఆ టీచింగ్ని ఏమంటారు? బోధ. కాబట్టి జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు ఉండాలి, అంత జ్ఞానం లేనటువంటి శిష్యుడు ఒకడు ఉండాలి. శిష్యుడు ప్రశ్న అడగాలి, దానికి గురువు గారు చెప్పేటటువంటి సమాధానం ఏదైతే ఉందో అది జ్ఞాన బోధ. గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు జ్ఞానబోధ సభలు అంటారు. కాబట్టి జ్ఞానం అనేటువంటిది బోధ జరుగుతుంది, అక్కడ చెప్పడం జరుగుతుంది. పార్థాయ ప్రతి బోధితాం, బోధించబడినటువంటిది. ఎవరు చేశారు ఇంతకీ? భగవతా నారాయణేన స్వయం. ఎవరైనా? విష్ణుమూర్తి. పాపం ఆయన ఎక్కడుంటాడంటే వైకుంఠంలో, మామూలుగా అయితే ఆ పాల సముద్రంలో ఆ శేష సైనుడై ఇలా పెట్టుకుని పాపం ఆయన పడుకుంటే లక్ష్మీదేవి వచ్చి ఆయన కాళ్ళు ఒత్తుతూ ఉంటే
చుట్టూ ఉండేటటువంటి పాల సముద్రం. మళ్ళాగా పొద్దున్నే ఇంటికి పాలు రావాలి, కాఫీ తాగాలి అనే బెంగలేదు ఆయనకి. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఒక గ్లాసుడు తీసుకుంటాడు, తాగేస్తాడు ఆయన. ఈజియెస్ట్ వే, కావలసినన్ని పాలు ఆయనకి. ఆ పాల సముద్రంలో మధ్యలో ఎప్పుడెప్పుడైతే యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి టక్మని లేచి కూర్చుంటాడు ఆయన. వచ్చేస్తాడు, ప్రత్యక్షమైపోతాడు, చేయాల్సినటువంటి రిపేర్ అంతా చేసేస్తాడు, మళ్ళీ సైలెంట్కి వెళ్ళి పడుకుంటాడు అక్కడ ఆయన. ఇదే పని ఆయనకి. ఆయన వచ్చాడు. ఏ రూపంలో వచ్చాడు ఆయన? శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ఉన్నాడు అక్కడ ఆయన. శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ఉండి కృష్ణుడి దగ్గరికి వచ్చేసరికి కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటేనండి, పూర్వకాలం నాటకాలు చూసిన వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. ఏంటంటే పద్యాలతో చెప్పేవాళ్ళు నాటకాలు. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అని ఉంటారు. రాత్రి అంతా జరుగుతాయండి. రాత్రి 9ంటికి మొదలు పెడితే తెల్లారుజాము వరకు జరిగేవి. ఎవడున్నా లేకపోయినా పద్యాలు మాత్రం చక్కగా చదువుకుంటుంటారు. బావా ఎప్పుడు వచ్చింది చెప్పేస్తుంటారు అనమాట. చెల్లియ చల్లకో తమ్మకు చేసిన ఎగ్గులను పాడుకుంటుంటారు. అలా వినేవాడు వింటుంటాడు, తూగేవాడు తూగుతూ ఉంటాడు. ఆ నాటకాల్లో మొత్తానికి నాటకాలు జరిగేవి. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు. ఒకటో కృష్ణుడికి కొన్ని పద్యాలు ఉంటాయి, అవే వస్తాయి వాడికి. మూడో కృష్ణుడి పద్యాలు ఇడికి రావు, అవే చెప్తాడు. వాడి పాత్ర అయిపోగానే వాడు వెనకాలకి వెళ్ళి కూర్చుని బీడి తాగుతుంటాడు. ఇట్లా ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే మనం రకరకాల కృష్ణులు ఉన్నారండి, గుర్తుపెట్టుకోవాలి. ఒకటి భాగవత కృష్ణుడు. భాగవతంలో కృష్ణుడు ఎట్లా ఉన్నాడు? భాగవత కృష్ణుడు. రెండవది భారతం కృష్ణుడు. భాగవత కృష్ణుడు, భారతం కృష్ణుడు. మూడోది భగవద్గీత కృష్ణుడు. మూడు డిఫరెంట్ పర్సనాలిటీస్, మూడు రకాలైనటువంటి వ్యక్తిత్వాలు ఇవి. భాగవతంలో కృష్ణుడిని కనుక మీరు చూస్తే చక్కగా అల్లరి పనులు చేసుకుంటూ, వెన్న దొంగలించుకుంటూ, ఆ గోపికల వెంట తిరుగుతూ, ఆ గోపిక వస్త్రాభరణం చేస్తూ, ఏవో రకరకాలైనటువంటి అల్లరి చిల్లరి పనులు చేస్తూ, ఆ యశోదమ్మతో తిట్లు తింటూ, రకరకాలైనటువంటి లీలల్ని ప్రదర్శిస్తూ ఒక విచిత్రమైనటువంటిది భాగవతంలో కృష్ణుడు కనిపిస్తాడు. అదైపోయిన తర్వాత మహాభారతం దగ్గరికి వచ్చేసరికి ఒక అంబాసిడర్ లాగా, ఒక పెద్ద డిప్లొమాటిక్ పర్సనాలిటీ లాగా కనిపిస్తాడు. రాయబారాలు చేయటం, పాండవులకి అండగా నిలబడటం, వాళ్ళకి కావలసినటువంటి సూచనలు సలహాలు ఇస్తూ ఉండటం, ఒక విచిత్రమైనటువంటి వ్యక్తిత్వం అక్కడ కనిపిస్తుంది శ్రీకృష్ణుడిది. భగవద్గీత దగ్గరికి వచ్చేసరికి ఒక గురువు రూపంలో కనిపిస్తాడు. ఇదే శ్రీకృష్ణుడు, ఇదే అల్లరి చేసినటువంటి శ్రీకృష్ణుడు, ఇదే డిప్లొమాటిక్ శ్రీకృష్ణుడు ఇక్కడికి వచ్చేసరికి గురువు రూపాన్ని ధరిస్తాడు ఆయన. కాబట్టి మూడు రకాలైనటువంటి వ్యక్తిత్వాలు. అటువంటి కృష్ణ పరమాత్మ ఇప్పుడు అర్జునుడి కోసం చెప్పబడినటువంటిది ఇదిగో ఈ భగవద్గీత. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎవరు రాశారు ఇంతకీ? వ్యాసేన గ్రథితం, వ్యాసుల వారి చేత రాయబడినటువంటిది. మధ్యే మహాభారతం. ఎక్కడుంది ఇది? సపరేట్గా ఆయన రాయలేదండి వ్యాసుల వారు. భీష్మ పర్వంలో మనకు కనిపించేటటువంటిది భగవద్గీత. ఈ 18 అధ్యాయాలతో కూడుకున్నటువంటి 700 శ్లోకాలతో కూడుకున్నటువంటిది భగవద్గీత. ఆయన చక్కగా ఏం చేశారంటే వ్యాస భగవానుల వారు మహాభారత కావ్యాన్ని, మహాకావ్యాన్ని రచించారు. మహాభారతానికి చూడండి, ఇక్కడ కూడా ఒక విచిత్రమైన పదం ఇది, మహాభారతం. మామూలుగా భాగవతం ఉంది, రామాయణం ఉంది. భాగవతాన్ని ఎప్పుడన్నా మనం మహాభాగవతం అంటామా, దాన్ని మహారామాయణం అంటామా? విచిత్రం ఏంటంటే భారతం పేరు భారతమే, కానీ దాన్ని మహాభారతం అంటారు. మధ్యే మహాభారతం. మహాభారతం అనేటువంటి పదం ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది? మహాభారతం పెద్దవాళ్ళు చెప్తారన్నమాట, 3 కారణాల వల్ల ఇది మహాభారతం అయింది. ఏంటా 3 కారణాలంటే, మొట్టమొదటి కారణం ఏంటంటే బృహత్వాత్. బృహత్వాత్ అంటే, బృహత్ అంటే పెద్దది, పెద్దది అని అర్థం. ఎంత పెద్దది అంటే ఇంతవరకు ఈ భూమండలం మీద ఏ కవి కూడా రాయటానికి సాహసించనటువంటి పెద్దది. 1,00,000 శ్లోకాలు. 1 కాదు, 2 కాదు, 10 కాదు, 100 కాదు, 200 కాదు, 1,00,000 శ్లోకాలతో తయారైనటువంటిది మహాభారతం. ఇంతవరకు ఎవడూ రాయలే ఇట్లాంటిది.
బృహత్వాత్, మహత్వాత్, మహత్తును తెలియజేసేటటువంటిదట. ఎవరి యొక్క మహత్తును తెలియజేసేటటువంటిది? పరమాత్మ యొక్క మాహాత్మ్యాన్ని తెలియజేసేటటువంటిది, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహత్తును తెలియజేసేటటువంటిది. కాబట్టి మహాభారతం మహత్వాత్, బృహత్వాత్, మహత్వాత్, భారవత్వాత్ చ. భారవత్వాత్ చాలా భారంగా ఉంటుందట. మహాభారత కావ్యం ఎలాంటివి ఉంటుందంటే, మీరు చదవండి ఎప్పుడన్నా, అక్కడక్కడన్నా కొన్ని ఘట్టాలన్నా చదవండి. దాంట్లో ఆఖ్యానాలు ఉంటాయి, ఉపాఖ్యానాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి దీంట్లో. కానీ చాలా భారంగా ఉంటుంది సబ్జెక్ట్, చాలా బరువుగా ఉంటుందన్నమాట. ఏదో మొగల్ రేకులు సీరియళ్ళు, ఎండమావులు సీరియళ్ళు చాలా భారంగా ఉంటాయి. మీరంతా చూస్తారేమో కానీ నాలాంటి వాడికి చాలా బరువుగా అనిపిస్తుంది. 2 సీన్లు చూడంగానే ఇలా అయిపోతాను నేను. దయచేసి టీవీ కట్టేయండిరా అంటే ఎవరింటికన్నా వెళ్తే చాలా భారంగా ఉంటుంది. ఎందుకనంటే మహాభారతం ఎన్న భారతే తన్న భారతం అన్నారు. మహాభారతంలో లేనటువంటిది భారతదేశంలో లేదట. భారతదేశంలో ఏవేవైతే ఉంటాయో అవన్నీ మహాభారతంలో ఆల్రెడీ ఉన్నాయట. అంత పెద్ద ఉత్కృష్టమైనటువంటి మహాగ్రంథం అది. మధ్యే మహాభారతం. అది ఎలాంటిది? ఈ కొంతమంది ఏమంటారంటేనండి, అసలు ఈ భగవద్గీత అనేటువంటి 700 శ్లోకాలు చెప్పడం కోసం అని చెప్పే వ్యాసులు వారు 1,00,000 శ్లోకాలు మహాభారతాన్ని రాశారు అంటారు కొంతమంది మహాత్ములు. ఆయన మహాభారతం రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? భగవద్గీత చెప్పడం కోసమని భారతం రాశారట ఆయన. కాబట్టి అంత అద్భుతమైనటువంటి ఈ 700 శ్లోకాలు ఎలా ఉంటాయి? అష్టాదశాధ్యాయిని. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి దీంట్లో? 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 18 అధ్యాయాలు ఎలా ఉంటాయి? మొట్టమొదట మనం చూసాం అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, ఇలా ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క యోగం అనేటువంటి పేరు పెట్టారు. ఇలా సాగిపోతూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మొదటి 6 అధ్యాయాలు, మొదటి 6 అధ్యాయాలను ఏమంటారంటే కర్మ షట్కము అంటారు. తర్వాత 6 అధ్యాయాలను ఏమంటారంటే భక్తి షట్కము అంటారు. తర్వాత 6 అధ్యాయాల్ని జ్ఞాన షట్కము అంటారు. షట్కము అంటే 6, షట్ అంటే 6, షట్కము